అందువలన దైవనామస్మరణ ఎవరైతే చేస్తారో, భగవంతుని వైపు ఎవరైతే ప్రయాణం చేస్తారో వాళ్ళకి ఈ సంవత్సరం అదృష్టంగా ఉంటుంది. ఎటువంటి గండాంతరాలైనా వాళ్ళ నుంచి విముక్తి చేస్తుంది. ప్రపంచంలో నాకు తెలిసిన ఎంతో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా జీవితంలో భగవంతుని నమ్మకుండా అష్టకష్టాలు అనుభవించి నేను ఏదైనా సాధించగలను అని వెర్రివీగి ఆఖరికి ఓడిపోయి తదుపరి భగవంతుడా నువ్వే నాకు దారి చూపించు అని భగవంతునికి శరణాగతి కోరిన తర్వాత వాళ్ళ జీవితాలు అభివృద్ధి అయిన మహానుభావులు చాలామంది ఉన్నారు. అలా అభివృద్ధి చెందిన వారు ఎంతోమంది. అటువంటి వారిని మన జీవితంలో ఉదాహరణగా తీసుకొని మనము కూడా భగవంతునికి శరణాగతి అయి, ప్రకృతికి శరణాగతి అయి మన జీవితం బాగుండాలి, ప్రకృతిని నమ్ముకోవాలి, బాగుండాలి అనుకునే వాళ్ళు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా వాళ్ళు ఆనందంగా ఉంటారు అని ఈరోజు విశేషంగా మకర సంక్రమణుడు తెలియచేస్తున్నాడు. ఈరోజు వీటి గురించి మనం తెలుసుకున్న తర్వాత శుచిత్వం అంటే ఈరోజు మంగళ స్నానానికి విశేషమైన పుణ్యఫలం. ఆసనం అంటే పవిత్రమైన స్థానంలో కూర్చొని ధ్యానం చేయడానికి విశేషమైన శక్తి అని. అదే విధానంగా ఈరోజు తిల నైవేద్యం అంటే తిలము, బెల్లంలో చెరుకు రసం ఉంటుంది కదా, అది నైవేద్యానికి విశేషమైన శక్తి ఉంటుంది. ఈరోజు వీటితో పాటు మనం ఆచరించాల్సినవి కొన్ని ఉన్నాయి. మొదటిది శుచిత్వం అంటే ఈరోజు అభ్యంగ స్నానము, శుచిర్భూతంగా ఉండడం, నూతన వస్త్రాల్ని ధరించడం, నది స్నానం చేయడం శుచిత్వం. ఆసనం పవిత్రమైన క్షేత్రాల్లో, పవిత్రమైన నదీ తీరాల్లో, దేవాలయాల్లో ఒక 5 నిమిషాలను కూర్చొని లేవ్వాలంట ఈరోజు. ఇది ఆసనం అన్నారు. నైవేద్యం అన్నారు. నైవేద్యం అంటే ఈరోజు బెల్లం నువ్వులు లేదా చెరుకు మరియు నువ్వులు ఇవి దేవుడికి నైవేద్యం పెట్టి స్వీకరించాలి, లేదా నువ్వన్నా ఏదో కారణంగా భుజించాలంట. ఇది నైవేద్యం అంటే ఆహారము అని అర్థం. 4వది సమయం అన్నారు. సమయం అంటే ఏంటి అంటే ఏ సమయంలో మనము భగవంతుని ధ్యానం చేయాలి అని అర్థం. సూర్యోదయ సమయాన ఉదయం సంధ్య, సాయం సంధ్య ఈ 2 సంధ్యాకాలంలో ఈరోజు భగవంతుని నామస్మరణ చేయాలి. ఇవి ఖచ్చితంగా ఎవరైతే ఆరాధిస్తారో వీళ్ళకి ఈ సంవత్సరం అంతా ఎటువంటి వ్యాధులు లేకుండా, ఎటువంటి కష్టాలు లేకుండా, ఎటువంటి సమస్యలు లేకుండా, ఏ విధానంగా ఏ ఒక ఆపద లేకుండా వాళ్ళు జీవించగలరు అని అర్థం. ఇలా ఈరోజు వీటిని పాటించాలి. తదుపరి ప్రత్యేకమైనది ఈరోజు దానము అన్నారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో దానం చేయాలంట. వస్త్రాదానం శ్రేష్టమైనది, అన్నదానం శ్రేష్టమైనది, స్వయంపాక దానం అన్నీ శ్రేష్టమైనవే. ఈరోజు మనం ఏం చేసినా శ్రేష్టమే. ఎందుకంటే ఈ రోజు నుంచి 6 నెలలు ఉత్తరాయణ పుణ్యకాలం, దేవతల కాలము అంటాం ఈ 6 నెలల్ని. అందువలన ఈ రోజు మొదటి రోజు విశేషంగా కూష్మాండ దానము అన్నారు. అంటే తినే గుమ్మడికాయ, ఎర్ర గుమ్మడికాయ ఉంటుంది కదా, దాన్ని ఎవరైనా బ్రాహ్మణులకి దక్షిణ సమేతంగా ఈరోజు దానమిస్తే పితృదోషాలు పోతాయి. అంతేకాకుండా సూర్యానుగ్రహం వల్ల మనకి ఆరోగ్యము ప్రాప్తిస్తుంది. వాళ్ళకి అన్న ఆహారాలకి ఎటువంటి కొరత ఉండదంట ఆ ఇంట్లో ఈరోజు గుమ్మడికాయని దానం ఇస్తే. అటువంటి గొప్ప రోజు ఈరోజు. మరియు స్వయంపాక దానం ఎవరికైనా ఇవ్వచ్చు. ఎవరైనా బ్రాహ్మణ పండితులు పూర్వంలో ఇంటి దగ్గరకు వచ్చేవారు, ఇప్పుడు ఎవరు రారు కాబట్టి బ్రాహ్మణులకి ఇవ్వాలి అని, లేదా దాసయ్యలు అని వచ్చేవారు, ఒక పిడికిడి బియ్యం అన్నా ఇచ్చేవారు ఈరోజు. అలా ఈరోజు శుభం. మరియు విశేషంగా పూజించేది గోపూజ. మనందరికీ అదృష్టాన్ని అందించేది గోమాత పూజ. ఈ గోమాత పూజని మనం ఈరోజు ఎంత గొప్పగా ఆచరిస్తామో అంత గోవు నుంచి పుణ్యఫలం మనకి ప్రాప్తిస్తుంది. చక్కగా గోపూజ చెయ్యండి. కులదేవత పూజ, గ్రామదేవత పూజ ఈరోజు మనకందరికీ విశేషం. ఇంతేకాదు ఇంట్లో ఉండే వాళ్ళందరితో కూర్చొని కాస్త సమయాన్ని గడపాలి ఈరోజు అని తెలియచేస్తుంది. అలా ఈరోజు ఎవరైతే శుచిత్వము అంటే నూతన వస్త్రాల్ని ధరిస్తారో, శుచిత్వం నూతన వస్త్రాల్ని ధరిస్తారో వాళ్ళకి శారదా రూపము అంటారు. అంటే శుచిత్వం కదా శారదాదేవి. రెండోది ఎవరైతే నూతన వస్త్రాల్ని ధరిస్తారో, ఎవరైతే ముగ్గులు ఇంటి ముందు ఆచరిస్తారో అది విద్య, ఏకాగ్రత, వాళ్ళు శారదా రూపము అని అర్థం. ఎవరైతే ఈరోజు చక్కగా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మృష్టాన్న భోజనాన్ని వండి పెట్టి వాళ్ళతో ఆహారం భుజిస్తారో వాళ్ళు దుర్గా రూపము, దుర్గా శక్తి అన్నారు. అదే విధానంగా ఎవరైతే ఈరోజు దవస ధాన్యాలకి పూజించి ఇంట్లో ఉన్న గోమహాలక్ష్మికి పూజిస్తారో వాళ్ళు లక్ష్మీకణః అన్నారు. అంటే శారదాకణం, దుర్గాకణం, లక్ష్మీకణం ఈ 3 కూడా ఒకరిలో వీటిని ఆచరిస్తే వాళ్ళ అనుగ్రహము ప్రాప్తిస్తుంది, వాళ్ళల్లో ఆ చైతన్య శక్తి ఉత్పత్తి అవుతుంది అని. ఎంత గొప్పగా మనకి పూర్వీకులు ఈ శాస్త్ర సంప్రదాయాలను అందించారు అంటే అంత గొప్పగా అందించారు. కానీ మనము అర్థం చేసుకోకుండా వాటిని ఉపయోగించుకోవడం తెలియకుండా ఏది పడితే అది ఆచరించేసి ఎవరు ఏం చెప్తే అది చేసేసి తర్వాత ఈరోజు శాకాహారులయ్యే ఉండాలి. ఏ కారణానికి ఈరోజు సూర్యున్ని ఆరాధించే రోజు,
సూర్యునికి ఈ యావత్ జీవరాశులు కూడా మనలాగే ఒకటే. ఎవరైతే ఈరోజు రాజసిక ఆహారం కానీ, బలి కానీ, లేదో నాన్ వెజ్ తినడం ఇటువంటివి ఏదైనా చేస్తే వాళ్ళకి మహాపాపం వస్తుంది. వాళ్ళ జీవితంలో క్రౌర్యం పెరుగుతుంది, వాళ్ళకి కోపం పెరుగుతుంది. వాళ్ళకి చాలా మంది చెప్తూ ఉంటారు, నాన్ వెజ్ లేకపోతే వాళ్ళకి ముద్దే దిగదంట పాపం. కానీ భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా పరీక్ష కాలం అనేది వస్తుంది. ఈరోజు మీరు ఎంత సంతోషంగా ఉంటారో, ఎంత ఆనందంగా ఉంటారో, ఈరోజు ఎటువంటి కార్యాలని ఆచరిస్తారో అదే మీ జీవితం అయి ఉంటుంది. అందువలన మంచి పనులు చేయండి, మంచి మాటలు మాట్లాడండి, మంచి ఆహార పదార్థాలని సేవించండి, ఆరోగ్యంగా శుచిర్భూతులై భగవంతుని ధ్యానం చేస్తూ ఇంట్లో ప్రశాంతంగా ఉండండి అనేదే ఈరోజు మకర సంక్రాంతి. ఈరోజు దివ్యమైన మకర సంక్రాంతి. ఈ మకర సంక్రాంతి మనందరికీ కూడా అదృష్టాన్ని ఇస్తుంది. మనం ఎలాగైనా సంక్రాంతిని పర్వదినంగా ఆచరిస్తూ ఉన్నాము, పర్వంగా చూస్తున్నాము. ఇది రైతుల పండగ మరియు విశేషంగా మన సనాతన ధర్మంలో అత్యంత శ్రీమంతయుతమైన మరియు పెద్ద పర్వదినంగా ఈ మకర సంక్రాంతిని తీసుకుంటాం. అందరూ కూడా గౌరవంతో చక్కగా ఆచరించండి, శుభాలే జరుగుతాయి. అయితే ఈ మకర సంక్రాంతిని మన భారతదేశంలో అన్ని చోట్ల ఒకే రోజు ఆచరించే పర్వదినాల్లో ఇది కూడా ఒకటి. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు అన్ని రాజ్యంలోనూ ఈరోజు ప్రత్యేకంగా సూర్యారాధన, సూర్య పూజ, సనాతన ధర్మంలో జన్మించిన వారు వాళ్ళ ఒక సంప్రదాయాలకి తగినట్టుగా వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. ఈరోజు గాలిపటాలని కూడా ఆకాశంలో ఎగురవేస్తూ ఉంటారు. దాని అంతరార్థం ఏంటంటే గాలిపటాన్ని గాలికి విరుద్ధ దిక్కంగా లాగడం వల్ల మరింత పైకి వెళ్తుంది. అంటే దాని అర్థం నీ జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా ఏమొచ్చినా నేను దూసుకెళ్తాను, దాన్ని జయించగలను అనే ఒక నమ్మకాని కోసం ఆ ఒక ఆట రూపంగా మనం ఆడుతూ ఉన్నాం. అదే విధానంగా ఈరోజు గోవులకి, ఎద్దులకి, వీటన్నిటికీ కూడా సింగారం చేసి చక్కగా వాటిని పూజిస్తూ ఉంటారు మరియు వాటిని కూడా పోటీలకి వదులుతూ. అయితే గోవులకి బాధ పెట్టడం మంచిది కాదు అని నా కోరిక. కొన్ని చోట్ల అది సంప్రదాయంగా జల్లికట్టు అని కొన్ని సంప్రదాయాల్లో ఆచరిస్తూ ఉంటారు. ఎవరిదైనా సంప్రదాయాల్ని ధిక్కరించడానికి ఎవరికి అధికారం ఉండదు. కాబట్టి ఏదైతే మంచిదో దాన్ని కోరుకోవడం మన మంచిది. ఇలాంటివన్నీ సాంప్రదాయక పర్వదినాలని ఆనందం కోసం ఆడండి. అంతేకాని జూజమి రూపంగా ఏ ఒక పర్వదినమైనా మీరు జూజమి రూపంగా వాటిని స్వీకరిస్తే ఏదో ఒకరోజు దాంట్లోనే మన జీవితాలు మనం అన్నీ కూడా అంత్యమైపోతాయి. అది శాస్త్రం చెప్పిన అసలైన సత్యం. సత్యం ఎవరికి నచ్చదులేండి, ఎందుకంటే ఇది చెయ్యి మంచిది అంటే ఎవరికి నచ్చదు. అందువలన చెప్పే కర్తవ్యం మాది, చెప్పేస్తాము. స్వీకరిస్తారా లేదా వదిలేసేది నేనే మీకు చెప్తూ ఉంటుంది కదా. మనకు నచ్చింది మనం స్వీకరించాలి, నచ్చింది వాళ్ళకే వదిలేయాలి, అది వాళ్ళ దగ్గర ఉండిపోతుంది. అలా మీరు కూడా ఆచరించండి అంతే. మీకు నచ్చింది మీరు ఆచరించండి, కానీ ఒకరిని ధిక్కరించేది వద్దు, అలానే ఒకరికి చెడు చేసేది వద్దు అనేది నా అభిప్రాయం. ఈరోజు ప్రత్యేకంగా మకర సంక్రమణ రోజు మనం ఇంట్లో మధ్యాహ్నం, ఈరోజు గుర్తుపెట్టుకోండి, మధ్యాహ్నం 2:15 నుంచి 3:15 మధ్యలో ఈ సమయంలో మన ఇంట్లో గోధుమ పిండితో ప్రమిదలు 2 చేసుకోవాలి. గోధుమ పిండితో ప్రమిదలు 2 చేసుకోవాలి. ఒక తెల్ల జిల్లేడి ఆకు తెచ్చుకోవాలి. జిల్లేడు ఆకుపై కాస్త గోధుమలు పోసి దానిపై గోధుమ పిండి ప్రమిదలు పెట్టి అందులోకి నెయ్యి పోసి దీపం వెలిగించాలి. ఇది రాగి కంచంలో పెడితే చాలా మంచిది. అలా ఇంట్లో కానీ ఇంటి బయట కానీ దేవుడి గదిలో కానీ ఇలా వెలిగించాలి. ఈరోజు ఇలా వెలిగించిన తర్వాత మరుసటి రోజు ఆ కొండెక్కిన దాన్ని, ఆ గోధుమలు ఇంటి గుమ్మం పైన ఒక చిటికెడు వేసేసి మిగతా దాన్ని ఇంటికి దృష్టి తీసి ఆ గోధుమల్ని నానబెట్టి గోవుకి తినబెట్టచ్చు, నీళ్ళల్లో వేసేయచ్చు. లేదు ఆ గోధుమల్ని చక్కగా ఇంట్లోనే నానబెట్టి దాన్ని ఏదైనా ప్రసాదంగా లేదో గోధుమ ఉప్మానో గోధుమ అన్నమో చేసుకుని తినచ్చు. ఆ జిల్లేడి ఆకుని 2 భాగాలుగా చేసి మన గుమ్మానికి ఇంటికి అదికించి చెట్ల పైన పడవేయచ్చు, డస్ట్బిన్లోకి వేసేయచ్చు. తర్వాత కొండెక్కిన ఏదైతే ఉంటాయో ప్రమిదలు వాటిని పడవేయచ్చు, లేదో గోవుకు తినబెట్టచ్చు. ఇలా కాలాన్ని చూసి సమయాన్ని చూసి ఉపయోగం చేసుకోండి. దీన్ని ఈరోజు మధ్యాహ్న కాలంలో చెయ్యాలి. మధ్యాహ్న కాలంలో చేయడం వలన ఎటువంటి ఫలము అంటే భగీరథుడు గంగాదేవిని దివికి దింపిన రోజు ఈరోజు. గుర్తుంచుకోండి, భగీరథుడు గంగామాతని భూలోకానికి తీసుకొచ్చిన రోజు ఈరోజు. ఆ ఒక గంగాదేవి వచ్చిన రభసానికి భూలోకం అల్లకల్లోలమైపోయింది. అటువంటి రభసంతో గంగాదేవి ప్రవాహము అనేది ఉండేది అప్పట్లో. అలా అప్పట్లో ఆ గంగాదేవి వస్తూ ఉంటే ఆ గంగాదేవిని ఎందుకోసం భగీరథుడు తెచ్చాడంటే వాళ్ళ పితృదేవతలకి తర్పణం చేయడానికి. ఆ తర్పణ కాలము మధ్యాహ్నం 3 గంటలు, అంటే 2 నుంచి 3 గంటల మధ్యలో అని తెలియచేస్తుంది. ఆ సమయంలో మనం ఇలాంటి దీపాలు వెలిగిస్తే దేవతల ఆశీస్సులు మనకి ప్రాప్తిస్తాయి అని అర్థం. అంతేకాకుండా ఆ సమయంలో వెలిగించడం వలన మన పితృ ఆత్మలు ఏదైనా బాధపడుతూ ఉంటే వాటికి మోక్షము లేదా పునర్జన్మ ప్రాప్తిస్తాయి అని అర్థం. అంత గొప్ప అర్థం ఉంది వీటికి. అంతేకాదు ఈరోజు
ఎంత పవిత్రం అంటే మహాభారతంలో చూడండి, భీష్మ పితామహుల వారు వాళ్ళకి ఇచ్ఛామరణం శక్తి ఉంటుంది. అంటే వాళ్ళు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు స్వర్గస్థులు అయిపోవచ్చు. అటువంటి శక్తి ఉన్నవారు ఆ సమయంలో శ్రీకృష్ణుల వారు తెలియచేస్తారు, మీరు ఇంకా దేహాన్ని త్యజించండి భీష్మ పితామహ అంటే, వద్దు స్వామి కృష్ణ పరమాత్మ, నాకు ఇప్పుడు ప్రస్తుతం కాస్త గంగాజలం లభిస్తే చాలు అంటే అర్జునుడు భూమికి బాణాన్ని దించి లోపల నుంచి గంగాజలాన్ని తనకి అందిస్తారు. దాన్ని సేవిస్తూ చెప్తాడు, రాబోయే కొద్ది రోజుల్లోనే ఉత్తరాయణ ప్రారంభ కాలం ఉంది, ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలో నేను మోక్షాన్ని పొందుతాను అన్నారు. అంటే ఉత్తరాయణ పుణ్యకాలం అంత గొప్పది అని అర్థం. మరియు ఈరోజు సూర్య ఆరాధన, సూర్య జపం, సూర్యునికి పూజ ఇవన్నీ కూడా మనకి చాలా అదృష్టాన్ని అందిస్తాయి. కానీ ఈరోజు మీకు అందరికీ తెలియచేసేది ఏంటంటే, తెల్ల నువ్వులు కొన్ని తీసుకోండి. తెల్ల నువ్వులు, ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి, దాన్ని తీసుకొని చిన్న చిన్నగా పీసులు చేసుకోండి. తర్వాత బెల్లం ఉంటుంది కదా, దాన్ని చిన్న చిన్నగా పీసెస్ చేసుకోండి. వేరుశనగ గింజలు అంటే పల్లీలు, వాటిని ఎండునవి బాగా కొంచెం వేడి చేసి దానిపైన ఉన్న తోలు అంటే పొట్టు అంతా తీసేసి దాన్ని కొంచెం చక్కగా చేసేసి దీంట్లో కలిపేవేయండి. ఇలా కలిపి మన దేవుడికి ఇంట్లో ఉండేవారికి నైవేద్యం చేయాలి. ముందుగా ఇవన్నీ చూడండి, వీటన్నిటిలో కూడా ఐరన్నే ఉండేది. వీటన్నిటిని నైవేద్యం చేసి తదుపరి ముందుగా దాన్ని తీసుకెళ్ళి ఎవరైతే పెద్దవారు ఉంటారో మన ఇంట్లో, పెద్దవారు తండ్రి తల్లి వాళ్ళు ఎవరైనా సరే పెద్దవారు ఎవరైతే ఉంటారో ముందుగా వాళ్ళకి ప్రసాదంగా ఇవ్వాలి. వాళ్ళు స్వీకరించిన తర్వాత ఆ పాత్రని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ చేతిలో నుంచి ప్రసాదంగా స్వీకరించాలి. గుర్తుంచుకోండి, అందులో బెల్లం ఉండాలి, తెల్ల నువ్వులు ఉండాలి, పల్లీలు ఉండాలి, ఎండు కొబ్బరి, ఇవన్నీ చిన్న చిన్నగా ఉండాలి. వీటిని ప్రసాదంగా మీరు భుజించాలి. వీటిని భుజించిన తర్వాత మీ మనసు చాలా ఆనందంగా ఉంటుంది, చాలా ఉల్లాసంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటారు. మీరు దీన్ని పరీక్షించుకోండి చాలు. ఈరోజు నేను చెప్పిన దాన్ని చేసి మీరు పరీక్షించుకోండి, ఎంత ఆనందంగా ఎంత ప్రశాంతంగా ఉంటారో చూడండి. ఈరోజు తినినవారు అంత మంచిది. కానీ ఇది తిన్న తర్వాత మీరు ఏదైనా మద్యపానమో ఇంకోటో సేవించారు అనుకోండి, ఈరోజు పూజ చేసిందంతా మొత్తం ఇక గంగలోకి కలిపేసినట్టే. అందుకే ఈరోజు మకర సంక్రాంతి రోజు మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశం చేసిన రోజు ఏ కారణానికి పాపాలు చెయ్యకూడదు, బ్రహ్మచారిత్వం ఉండాలి కంపల్సరీ ఈరోజు. అంతేకాదు ఈరోజు జన్మించిన వారు కూడా శాంతి కృతువులు ఆచరించాలి. అటువంటి రోజు ఈరోజు ఏ పాపము ఆచరించినా జన్మాంతరం శని గ్రహము ప్రభావం మనపై ఉండిపోతుంది. శని కర్మానికి మీరు బానిసైపోవాల్సి వస్తుంది, దారిద్రం ప్రాప్తించేస్తుంది. అందువలన ఈరోజు మద్యపానాలు సేవించకూడదు, మరియు ప్రాణహింస చెయ్యకూడదు, మరియు పాపకృతువులు చెయ్యకూడదు. ఈరోజు మంచిగా మాట్లాడడం, గౌరవంగా నడుచుకోవడం, కులదేవత గ్రామ దేవతల్ని పూజించడం, సకల విధమైన ప్రకృతిలో ఉన్న జీవరాశులన్నిటిపైన అపారమైన కరుణ చూపించడమే ఈ పర్వదిన ఆచరణ మూల సిద్ధాంతం. గురుజీ, రేపు ఎటువంటి పూజను ఆచరించాలి? రేపు చాలా విశేషమైన రోజు, బుధవారం కలిసి వచ్చింది. రేపు ఖచ్చితంగా ఆచరించాలి అనే పూజలు కొన్ని ఉన్నాయి. రేపు ఉదయాన్నే దుర్గాదేవికి, గ్రామ దేవతలకి, శక్తి దేవతలకి పూజించాలి. మీకు అనుకూలమైతే వెళ్ళి దర్శనం చేసుకుని రాండి. లేదు అంటే రేపు ఇంట్లోనే ఖచ్చితంగా మీరు చలివిడి వస్తుంది కదా, చలివిడిని తయారు చేసి దాన్నే ప్రమిదలుగా చేసి అందులో నెయ్యి పోసి దుర్గాదేవి ముందు వెలిగించాలి. లేదు అంటే కాస్త బెల్లం బాగా మరుగుపెట్టేసి అది పాకం ఎత్తిన తర్వాత బియ్యం పిండి అందులోకి వేసేసి కొంచెం దాన్ని ఉడకబెట్టి ఇది చేసి దాంట్లోనూ ప్రమిదలుగా చేయొచ్చు. అమ్మవారికి రేపు పర్టికులర్గా నిమ్మ రసమైనా సరే, లేదు నిమ్మ పండుతో తయారించిన ఉప్పు లేని, గుర్తుపెట్టుకోండి, ఉప్పు లేని పులిహోర అన్నీ వేయాలి. కొత్తిమీర, ఉప్పు ఉండకూడదు. ఇలా అమ్మవారికి నైవేద్యం చేయాలి. నైవేద్యం చేసి దేవీ ఖడ్గమాల లేదో అమ్మవారిది ఏదో ఒక శ్లోకమైనా చదువుకొని ఎర్ర అక్షతలు కొన్ని తీసుకోండి. వాటిని తీసుకొని చేతిలో పట్టుకొని, అమ్మ ప్రకృతి మాత దుర్గాదేవి, మిమ్మల్ని మేము నమ్ముకొని మీ పూజని ఆచరిస్తూ ఉన్నాం. ఈరోజు మాకి అన్ని విధాలుగా రక్షిస్తూ మా కుటుంబంలో సర్వదా అండుంటూ ఏ సమయంలో కష్టంలో ఉన్నా ఏదో ఒక విధానంగా మీరు మమ్మల్ని కాపాడుతూ ఉండాలి తల్లి అని చెప్పి ఆ ఎర్ర అక్షతలు వేసేయండి. అలా అమ్మవారికి రేపు భక్తిపూర్వకంగా ఉదయాన్నే మీరు అమ్మవారిని పూజిస్తే శక్తి దేవతలని మీకు చాలా శుభం జరుగుతుంది, లాభదాయకంగా ఉంటుంది. రేపు కంపల్సరీ గ్రామ దేవతలకి పూజించాలి కాబట్టి గ్రామ దేవత నామస్మరణ చేసి ఇంట్లో ఈ ఒక విధానంగా ఆచరించండి. మీకు సకల విధమైన లాభాలు జయాలు ప్రాప్తిస్తాయి.